అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అదే గొంతు అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. ఈ వీడియో చూస్తున్నారు అంటే సోఫాలోనో లేదా ఎక్కడో కార్నర్ లో రిలాక్స్ అవుతూ యూట్యూబ్ ని స్క్రోల్ చేసుకుంటూ ఏదో నా వీడియో కనిపించగానే ఏదో అలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి మీరు చూస్తుండొచ్చు. మీకు న్యూ ఇయర్ అంటే నిన్న రాత్రి జరిగిన ఆ రచ్చ మాత్రమే, కానీ 90s కిడ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఆ స్వీట్ మెమరీస్ ఎలా ఉండేవి, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మాట్లాడుకుందాం. అండ్ ఇంకో విషయం, 2K కిడ్స్ ఈ వీడియోని మాత్రమే చూడగలరు, కానీ 90s కిడ్స్ వాళ్ళు ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ని ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. అసలు ఒక ఫెస్టివల్ వస్తుంది అంటే ఆ ఎక్సైట్మెంట్, ఆ రష్, ఆ ఫెస్టివల్ అనే ఫీలింగ్, ఇదంతా ఎలా ఉండేది. రోజులు మారే కొద్దీ ఆ సెలబ్రేషన్ స్టైల్ అయితే మారింది, కానీ ఎక్సైట్మెంట్ కూడా మారిందా లేక అలానే ఉందా? ఈరోజు అప్పుడు మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి, 90s కిడ్స్ కి 2K కిడ్స్ సెలబ్రేషన్ కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియోని చివరి వరకు చూసి చివరి వరకు మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి నా టాలెంట్, నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు కూడా. ఇకపోతే ఫస్ట్ 90s కిడ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉండేవనే చూద్దాం. 90s కిడ్స్ సెలబ్రేషన్స్ అంటే December 31st నైటే స్టార్ట్ అవుతుంది అనమాట. ముందు రోజే గ్రీటింగ్స్ కొనుక్కోవడాలు, గ్రీటింగ్ కార్డ్స్. అప్పుడు ఇప్పటిలాగా ఏదో వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు ఇవి కాదు వచ్చేది. మనకి హీరోకి సంబంధించిన, ఎవరి ఫేవరెట్ హీరో వాళ్ళ మూవీస్ కి సంబంధించిన గ్రీటింగ్ కార్డ్స్ వస్తాయి. ఆ గ్రీటింగ్ కార్డ్స్ ని మనం ముందు రోజే కొనుక్కొని 31st డే అంతా కూడా బట్టల షాపింగ్ ఇవన్నీ చేసుకుని 31st నైట్ ఫుల్ ఎక్సైట్మెంట్ తో పడుకుని పోతాం. తర్వాత రోజు మార్నింగ్ January 1st అంటే ఒక ఫెస్టివల్ ఫీలింగ్ వస్తుంది. అబ్రాడ్ కంట్రీస్ లో అయితే ఈ సెలబ్రేషన్ అనేది December 25th నుంచే స్టార్ట్ అవుద్ది. ఇకపోతే అమ్మ పిండి వంటలు చేయడము ఇదంతా కూడా జరిగేది. నాన్న కాలనీలో చేసే హడావిడి, అలానే మనకు ఉండే వెహికల్స్ వాట్ ఎవర్, మన సైకిల్ గానీ ట్రాక్టర్ గానీ, మన దగ్గర జీప్ కానీ, ఆ టైంలో జీప్స్ ఉండేది. ఇప్పుడంటే ఆటోలు ఇవి మాత్రమే వచ్చాయి, జీపులు అనేవి కనుమరుగైపోయాయి. కానీ మా టైంలో జీపులు ఉండేవి. ఆ జీపులకు కూడా ఒక డెకరేషన్ చేసేవాళ్ళం అనమాట. అందరం కూడా పని కట్టుకుని మరి దానికి స్పెషల్ గా కడగటము, సెలబ్రేట్ చేయడము. అలానే మేము రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మాకు ఎద్దులు ఇలాంటివి ఉండేవి. ఆ ఎద్దులని బాగా వాష్ చేసి కడిగి ఎద్దుకి బొట్టు పెట్టడాలు, బండ పందాలు ఉంటే బండ పందాలకు తీసుకెళ్లాలు ఇలా జరిగేవి. తర్వాత ఫ్రెష్ గా రెడీ అయిపోయి గ్రీటింగ్ కార్డ్స్ పట్టుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి గ్రీటింగ్స్ షేర్ చేసుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఏదో ఒక స్వీట్ ఇలాంటివి చేస్తారు కదా, అవి తినేసి చక్కగా ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇకపోతే 2K కిడ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కొద్దాం. అంటే ప్రెసెంట్ జనరేషన్ సెలబ్రేషన్స్ అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే ఒక ఎక్సైట్మెంట్ లేదు, ఉంటే ఓవర్ ఎక్సైటెడ్ గా ఉంటారు, లేదంటే అసలు కంప్లీట్ గా ఎక్సైట్మెంట్ లేకుండా అరే ఏంట్రా లైఫ్ ఇలా వెళ్ళిపోతుంది పోనీరా అన్నట్టుగా ఉంటున్నాం. టెక్నాలజీ పెరిగిందే గానీ ఎమోషనల్ టచ్ మాత్రం కంప్లీట్ గా జీరోకి వెళ్ళిపోతుంది. దానికి తోడుగా ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్ లలో ఇట్లా వైరల్ అవుతున్న వీడియోస్ ఒకటి, అంటే మీమ్స్ గానీ వీడియోస్ గానీ. 2024 లో మనకు బాధలు మాత్రమే వచ్చాయి, 2025 లో నేను రెడీగా ఉన్నాను అని అందరు రెడీగా ఉంటారా? కానీ 2024 కి 2025 కి డిఫరెన్స్ మనం చూపించాలి. హోప్ అనేది మనం క్రియేట్ చేయాలి. మనం అనుకుంటే అవుద్ది అనే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ట్రై చేద్దాం, ఎందుకు అవ్వదో చూద్దాం. ఇంకా ప్రెసెంట్ డే రియాలిటీ చూసుకుంటే 90s కిడ్స్ లాగా గ్రీటింగ్ కార్డ్స్ పట్టుకొని తిరిగేది లేదు, అంత ఓపిక కూడా లేదు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి. వాట్సాప్ స్టేటస్ లో ఒక గిఫ్ట్ పెట్టడం గానీ, లేదంటే ఒక మెసేజ్ స్కెడ్యూల్ చేసి వదిలేసేయడం గానీ, 12 o'clock కి ఇప్పుడు కొత్తగా అప్డేట్స్ వస్తున్నాయి కదా, 12 o'clock కి స్కెడ్యూల్ చేస్తే ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది అనమాట. అట్లా చేయడం గానీ ఇలా చేస్తున్నారు, చాలా ఎమోషన్లెస్ గా అవుతున్నారు. ఇక కొంతమంది ఉంటారు న్యూ ఇయర్ అంటే పబ్బులకు వెళ్ళడము, ఫుల్ గా తాగేసేయడము, పడిపోవడం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడము, ఇవన్నీ చేస్తుంటారు. ఇది కాదు సెలబ్రేషన్ అంటే. ఒకప్పుడు ఎవరి దగ్గర కెమెరా ఫోన్లు ఉండేవి కాదు, ఫోటోగ్రాఫర్ దగ్గర మాత్రమే కెమెరాలు ఉండేవి. వాళ్ళతో ఫ్యామిలీ అంతా కలిసి ఆ రోజు ఒక ఫోటో దిగి దాన్ని మనం ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి, అందరి దగ్గర కెమెరా ఫోన్లు ఉన్నాయి. కానీ ఒక్కొక్కడు మినిమం 500 ఫోటోలు దిగుతుంటారు, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఆ ఫీల్ అనేది క్యారీ అవ్వట్లేదు అనమాట అప్పటికి ఇప్పటికి. ఇకపోతే మారిన సెలబ్రేషన్స్ కి గల రీజన్ ఏంటి? టైం లేదు అని ఎక్స్క్యూజెస్ చెప్తున్నాం, కానీ ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో స్క్రోలింగ్ మాత్రం చేస్తూనే ఉన్నాం. అదే టైంలో మనం ఫ్యామిలీకి ప్రియారిటీ ఇస్తే ఆ సెలబ్రేషన్స్ అనేవి మళ్ళీ మనము రివైవ్ చేయొచ్చు, మళ్ళీ మనం వాటిని కంబ్యాక్ ఇప్పించవచ్చు. కానీ బాగా బిజీ లైఫ్ అని చెప్పేసి
కన్వీనియన్స్ పొజిషన్ లో బతికేస్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే అప్పట్లో రెజల్యూషన్స్ ఎలా ఉండేవంటే టైంకి తినడం, టైంకి పడుకోవడం, చదువుకోవడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం. కానీ ఇప్పుడు రెజల్యూషన్స్ ఎలా ఉండేవి అంటే నేను జిమ్ కి వెళ్తాను అని చెప్పి ఒక డబ్బులు కడతాడు ఫస్ట్ మంత్, నెక్స్ట్ మంత్ కూడా కాదు, కనీసం ఈ మంత్ కూడా ఒక 4-5 days కరెక్ట్ గా కూడా వెళ్ళడు. అక్కడతో ఆ రిజల్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఇలా అయిపోతుంది. ప్రెసెంట్ డే రియాలిటీ ఇలా ఉంది. మన సెలబ్రేషన్స్ ని మళ్ళీ మనం కంబ్యాక్ ఇప్పించాలి అంటే మనం చేయగలిగిన పనులు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడంటే గ్రీటింగ్ కార్డ్స్ రావట్లేదు, మేబీ వాళ్ళు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో. ఈ ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ ఎవరు కొనరు. దానికి మనం రీప్లేసబుల్ గా ఒక నోట్ రాసి విత్ అవర్ బేర్ హ్యాండ్స్ మనం ఒక అట్టపెట్టలాగా ఏదో ఒకటి మనం తయారు చేసి మనం గ్రీటింగ్ కార్డ్ తయారు చేయొచ్చు. మన ఓన్ హ్యాండ్స్ తో మనము అది ఫీల్ అవుతూ తయారు చేసి అది మనకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తే ఆ ఫీలింగ్ అనేది చాలా హైలో ఉంటుంది. ఇకపోతే కాలనీలో అలానే ఫ్యామిలీ అరేంజ్మెంట్స్ కానీ అందరూ ఒక కుటుంబం లాగా కలిసిపోయి ఆ రోజు నైట్ అంతా కూడా 31st నైట్ అంతా కూడా ఒక డీజే లాగా ఏదో ప్లాన్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా నేను చెప్పాలనుకునే విషయం ఏంటి అంటే మన లైఫ్ అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ గా మూవ్ అవుతుంది. అందులో చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సెలబ్రేషన్స్ కి కూడా మనం ఆ లైఫ్ లో కొంచెం పాస్ ఇచ్చి ఇలాంటి మెమరీస్ ని క్రియేట్ చేసుకోలేకపోతే మనం బ్రతికినా పోయినా ఒకటే. మనం పోయిన తర్వాత కూడా ఎవ్వరికి కనీసం ఈ గుర్తులు కూడా ఉండవు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయినా కూడా సరే మన ఫాస్ట్ ఫార్వర్డింగ్ లైఫ్ ని కొంచెం పాస్ చేసి సెలబ్రేట్ చేయడం, ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారు అంటే నా కంటెంట్, నేను చెప్పిన మాటలు ఎంతో కొంత వర్త్ అయి ఉండొచ్చు. కాబట్టి మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి, కొంచెం బూస్టప్ ఇవ్వండి. రేపటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తుంటాయి. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.